హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వన్ ఆఫ్ ది బెంగాలీ డిషెస్ చేస్తున్నాను. దానికోసం 1/2 kg ఈ టైగర్ ప్రాన్స్ తీసుకున్నాను. టైగర్ ప్రాన్స్ అని ఏం లేదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. అందులో 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ రొయ్యలకి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవు నూనె. నూనె వేడయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ ఉంది కదా, అది కూడా వేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మస్టర్డ్ ఆయిల్ వేసాను కదా దీనిలో, ఎందుకంటే బెంగాలీ కుజిన్లో మస్టర్డ్ ఆయిల్ అనేది మెయిన్ అన్నమాట. మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తేనే దాని ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది. వాళ్ళు ఏ నాన్ వెజ్ ఐటెం చేసినా ఈ విధంగా ఫస్ట్ నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టుకొని తర్వాత గ్రేవీ ప్రిపేర్ చేస్తారు. చూడండి, ఆ నీళ్ళన్నీ పోయి నూనె మిగిలే వరకు వేయించి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ రొయ్యల్లో ఉన్నటువంటి నీచు వాసన ఉంటుంది కదా, అదంతా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల. ఈ ఫ్రై చేసే ప్రాసెస్లోనే ఈ రొయ్యలు అనేవి 90% ఉడికిపోతాయండి. ఇప్పుడు అదే పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల గ్రేవీ చాలా టేస్ట్ వస్తుంది. అందులో ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక 3 నుంచి 4 లవంగాలు ఇవి కూడా వేసుకొని ఒక బిర్యానీ ఆకు కూడా ఇలా తుంచి వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకొని లేకుంటే లేదు. అందులో ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్పు ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా వేగే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వేగడం అంటే ఇది చూడండి, పాన్ నుంచి విడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని దీన్ని కూడా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు కొబ్బరి పాలు కూడా పోస్తున్నాను. ఇది ఇన్స్టంట్ కోకోనట్ మిల్క్ అండి, సూపర్ మార్కెట్లో దొరికేది. లేదంటే మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి పాలు వేసిన తర్వాత దీన్ని కూడా 1 నిమిషం పాటు ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు నీళ్ళను కూడా యాడ్ చేస్తున్నాను. గ్రేవీ పలచగా కావాలంటే ఇంకో 1/2 కప్పు నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. నీళ్ళు ఏంటి వైట్గా ఉన్నాయనుకోకండి, కొబ్బరి పాలు వేసాం కదా, ఆ కప్పులోనే నీళ్ళు యాడ్ చేసి వేసాను. ఇప్పుడు అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగాలు ఈ 2 మాత్రమే కలిపి పొడి చేసి పెట్టుకుంటారు. బెంగాలీ వాళ్ళు గరం మసాలా అంటే ఓన్లీ దాల్చిన చెక్క, లవంగాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి 1 టీ స్పూన్ చక్కెర వేస్తున్నాను. మీకు తీపి ఎక్కువ ఇష్టం లేదని అంటే కొంచెంగా యాడ్ చేసుకోండి, గ్రేవీ టేస్ట్ కోసం ఇది యాడ్ చేశాను. మరో 2 నుంచి 3 నిమిషాల సేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ గ్రేవీ రోటీలోకి ఎక్సలెంట్ కాంబినేషన్, రైస్లో కూడా బాగానే ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.